ట్రంప్ తనని తాను అబ్రహాం లింకన్ అలాగే జాన్ ఎఫ్ కెనడీతో పోల్చుకున్నాడు. మన శనివారం రోజు ఫ్లోరిడాలో ఉన్నటువంటి తన ఇంట్లో ఒక దుండగుడు దూరాడంట. ఆ దుండగుడి చేతిలో గన్ ఉంది, అలాగే ఇంకొక చేతిలోనే వచ్చేసి పెట్రోల్ ఉంది. అక్కడ వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారు. అది పడేయమని చెప్తే పడేయలేదు, దాంతో కాల్చేశారు వాడిని. అంతకుముందు 2024లో ఎన్నికలు ప్రచారం చేసినప్పుడే ట్రంప్ మీద దాడి జరిగింది, మనం చూసాం. ఈ కుడి చెవికి కూడా దెబ్బ తగిలింది. ఆ తర్వాత ఏమొచ్చేసి ఫామ్ బీచ్లో ఉన్నటువంటి గోల్ఫ్ కోర్స్లో కూడా ఒక రైఫిల్తో దొండగడు కనిపించాడు. అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. సో వీటన్నింటినీ మనం ముఖ్యంగా శనివారం రోజు జరిగినటువంటి విషయం గురించి మాట్లాడుతూ, నేను ఎన్ని రోజులు ఉంటానో తెలియదు, నా మీద దాడి జరుగుతోంది. ఈ షార్ప్ షూటర్లు ఎవరిని చంపుతారంటే అసాధారణమైనటువంటి అధ్యక్షులు చంపుతారు. అబ్రహాం లింకన్, జాన్ ఎఫ్ కెనడీ, అలాగే ఇప్పుడు నేను. నాలాంటి వాళ్ళని ఎందుకు చంపుతారంటే, మేము దేశం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, ఎన్నో రిస్కులు తీసుకుంటున్నాం, ఎన్నో ప్రమాదకరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం. అయినా సరే మాకు సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేయడం లేదని మొన్న సొంకాల గురించి మాట్లాడింది కదా సుప్రీంకోర్టు, దాని గురించి కూడా మాట్లాడేసి నాలాంటి వాడు ఇక్కడ బ్రతకలేడు, దేశం కోసం పోరాడుతున్నాను కాబట్టి అన్న విధంగా ట్రంప్ తనను తాను ఆకాశానికి ఎత్తుకున్నాడు.